వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము వారిని సరిచేసి సంస్కరించి దేవునికి ఇష్టులైనటువంటి ప్రజలుగా వారిని తీర్చిదిద్దటం మాత్రమే కాకుండా వారి ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియచేయాలనుకున్నాడు. ఎవరి ద్వారా? ఇశ్రాయేలీయుల ద్వారా. నా నామ మహిమ నిమిత్తము నేను సృజించిన వారు ఇశ్రాయేలీయులు అంటాడు. వారిని గూర్చి దేవుడు తన నిబంధన వారికి ఇవ్వకముందే ఇలా చెప్పాడు, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి గైకొని నడిచిన యెడల మీరే నాకు స్వకీయ సంపాద్యమై ఉంటారు అని, మీరే నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉంటారు అని. దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వాన్ని చేసేటువంటి యాజకులుగా దేవుని ప్రజలు ఉంటారు అని దేవుడు ఎదురు చూశాడు. వారిని దేవుని సొంతమైనటువంటి జనముగా, వారు సర్వలోకానికి తమ దేవుని గురించి తమ ప్రత్యేకమైన జీవితం ద్వారా తెలియజేసేవారుగా ఉండాలని దేవుడు వారిని ప్రత్యేకమైన సృష్టిగా చేశాడు. కానీ వారు దేవుని యొక్క నిబంధనలో వారు నిలిచి ఉండలేదు. వారు ఆ నిబంధనలో నిలిచి ఉండలేదు కనుక మరి దేవుడు కూడా నిబంధనలు నిలిచి ఉండవలసిన అవసరం లేదు అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే నిబంధన అన్నది ఇరువురు వ్యక్తుల యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రజలు దేవుని యొక్క నిబంధన విషయంలో నమ్మకంగా జీవించలేదు. అలాగని మనము నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన వాడు కాకుండా ఉండలేడు. ఆయన స్వభావము నమ్మకత్వం. అందువలన దేవుడైతే ఆ నిబంధన నెరవేర్చబడేంత వరకు దానిని తన ఎదుట సజీవంగా నిలుపుకోదలంచాడు. అందుకని దాన్ని నెరవేర్పు చేయగలిగేటువంటి అబ్రహాము సంతానము ప్రభు అయిన క్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నెరవేర్చిన తర్వాతనే దానిని తీసి దాని స్థానంలో క్రొత్త నిబంధనను చేసి, క్రొత్త నిబంధన ద్వారా సమస్త మనుషులందరినీ తన దగ్గరికి తీసుకొని రావడానికి ఏర్పాటు చేశాడు. ఆ క్రొత్త నిబంధనలో అనేకమైన వాగ్దానాలు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన షరతుల్ని దేవుడు అందులో పెట్టాడు అనే విషయాన్ని ఉదయకాలమున మనము శ్రద్ధగా ఆలోచన చేశాం. ఇంకో 2 పెద్ద పాఠాలు మన ముందు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసి తిరిగి సాయంత్రం మరికొన్ని విషయాలని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఆలోచించినటువంటి పాఠ్యభాగము దేవుని రాజ్యము. దేవుని రాజ్యము. దేవుని రాజ్యమును గూర్చినటువంటి సంగతి మనందరికీ బాగా తెలిసినట్టుగా కనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యమును గూర్చే విధమైన అవగాహన లేకుండానే యావత్తు క్రైస్తవులు, అంటే దాదాపు 80% మంది క్రైస్తవులు దేవుని రాజ్యమును గూర్చి ఎరగనటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనమందరము చాలా శ్రద్ధగా నేర్చుకోవలసినటువంటి విషయం దేవుని రాజ్యము. దేవుని రాజ్యం. రాజ్యము అంటే, దేవుని రాజ్యం అంటే ఏంటో మనకి ముందుగా తెలియాలి. రాజ్యము అంటే రాజ్యం అంటే దేవుని ఏలుబడి, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క పరిపాలన. ఏలుబడి చేసేటువంటి ఆయనను రాజు అంటారు. ఏలుబడి చేసేవారిని ఏమంటారు? రాజు అంటారు. ఆయన పరిపాలించేటువంటి ప్రజల్ని ఆయన రాజ్యం అంటారు. ఏలుబడి చేసేవాడిని రాజు అంటారు. పరిపాలించబడేటువంటి వారిని ఆ రాజ్యము, రాజు యొక్క ప్రజలు రాజ్యం అంటారు. అయితే ఆ ఏలుబడి కిందకి, ఆ ఏలుబడిలో ఒక చట్టం అనేది ఉంటుంది. అవునా?
కాబట్టి చట్టం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ చట్టం అనే దానినే దేవుడు రాజ్యాంగము అని అంటారు. ఇవదేన్ మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆ దేశాన్ని, మన భారతదేశమే ఉందనుకోండి, మన భారతదేశాన్ని పరిపాలన చేసేటువంటి వారిని ప్రధానమంత్రి అంటారు, వారి క్యాబినెట్ వర్గం. అలాగే పరిపాలించబడేటువంటి వాళ్ళు దేశ ప్రజలందరం. కానీ అందరము నడుచుకోవలసినటువంటి చట్టం ఏదంటే మన దేశ రాజ్యాంగం. మన రాజ్యాంగం అనుసరించే మన దేశ ప్రజలు ఆ అధికారం మీదకి ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగమును అనుసరించి పరిపాలన చేయాల. వారి సొంతంగా పరిపాలన చేయడానికి వీలుండదు. అయితే దేవుని రాజ్యం అనేటువంటిది బహుశ్రేష్టమైనది. దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఏలుబడి చేసేవాడిని ఏమంటారు? రాజు అంటారు. అలాగే రాజ్యం అంటే ప్రజలు. అధికారము అంటే చట్టం. పరిపాలన చేయవలసిందంతా కూడా చట్ట ప్రకారంగా చేయాలి. ఇక్కడ దేవుని రాజ్యము అనేసరికి ఇక్కడ ఎవరు అంటే దేవుడు రాజు. ఎప్పటి నుంచి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కొంత మనము తెలుసుకొని ఉండాలి. దేవుని రాజ్యం, యేసు ప్రభువు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కానీ, అంతకుముందు యోహాను గారు కానీ, యేసు ప్రభువు వారు కానీ ప్రజలకు చెప్పింది ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మీరందరూ మారు మనసు పొందండి అని ప్రకటించారు. దేవుని రాజ్యము సమీపించుచున్నది అన్నారు. ఆ విషయము శిష్యులకి ప్రభువు నేర్పించాడు. కాబట్టి ఈ క్రమంలో యేసుప్రభు వారు శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు ఇలా చేయమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము నీవు మా అపరాధములను క్షమించుము. ఇది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ఇందులో 3 విషయాలు చాలా గొప్పవి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరాలి. నీ రాజ్యము మాకు వచ్చునుగాక అంటే ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన రాజ్యం ఎక్కడుంది అంటే ప్రస్తుతానికి వారి మధ్య ఉందా లేదా అని ఆలోచన చేస్తే, నీ రాజ్యం వచ్చుగాక అని కోరమంటున్నాడంటే వారి మధ్య రాజ్యం లేదనే భావమే కనిపిస్తుంది. అయితే రాజ్యమునకు సంబంధించినటువంటి వివరాలు, మరి ఆ ఏలుబడి, ఆ రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఆ రాజ్యానికి రాజు, పరలోకపు రాజు దేవుడు. యాక్చువల్గా అక్కడ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు కదా. ఆయన ఏలుబడిలో పరలోకం ఉంది. ఆయనకు తిరుగులేదు. ఆయన చెప్పింది చెప్పినట్టు అక్కడ జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా అక్కడ చాలా స్పష్టంగా పరలోకంలో జరుగుతున్నాయి. సేమ్ టు సేమ్ ఎక్కడికి రావాలని కోరమన్నాడు? భూమి మీదకి రావాలని కోరుకున్నాడు. అయితే ఇక్కడ భూమి మీదకి అసలు దేవుని రాజ్యం ఉందా లేదా అనేటువంటి విషయాలని కొంత మనము పరిశీలనగా తెలుసుకోవాలి. అయితే దానికి ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని ఏలుబడి ప్రారంభం నుంచి కూడా భూమి మీద జరుగుతుంది.
దేవుని ఏలుబడి ప్రారంభం నుంచి కూడా భూమి మీద జరుగుతుంది. ఇప్పుడు రాజ్య ప్రజలు ఏం చేయాలి? రాజ్యము అనబడే ప్రజలు అధికారమును బట్టి తమ రాజుకి ఏం చేయాలి? లోబడాలి. లోబడేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి దీవెనలను కూడా రాజుగారు ఇస్తారు కదా, ఎవరా? ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాల్లో దేవుని రాజ్యం మనం బైబిల్ని 3 భాగాలుగా నేర్చుకోవాలి. ఒకటి పితరుల యుగం, రెండవది ధర్మశాస్త్ర యుగం లేక మోషే యుగం, మూడవది క్రీస్తు యుగం లేక క్రైస్తవ యుగం అని బైబిల్ 3 భాగాలుగా నేర్చుకోవాలి. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు దానిని పితరుల యుగం అన్నారు. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు పితరుల యుగం అన్నారు. ఆ తర్వాత మోషే దగ్గర నుంచి యేసుప్రభు వారు వచ్చేంత వరకు దానిని ధర్మశాస్త్ర యుగం లేక మోషే యుగం అని అన్నారు. ఆ తర్వాత యేసుప్రభు వారు వచ్చినప్పటి నుంచి లోకాంతం వరకు, అంటే క్రీస్తు వచ్చేంత వరకు కూడా దానిని క్రీస్తు యుగం లేక క్రొత్త నిబంధన యుగం అని కూడా పిలుస్తారు. బైబిల్ అంతా ఈ 3 భాగాలుగా విభజించబడుతుంది. ఈ 3 భాగాలుగానే నేర్చుకుంటేనే బైబిల్ సరిగ్గా అర్థమవుతుంది. ఓకేనా? సో పితరుల యుగంలో కూడా దేవుడు ఏం చేశాడండి అని అంటే, జాగ్రత్తగా వినండి. పితరుల యుగంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పితరుల యుగంలో ఆదాము మొదలుకొని మోషే వరకు రాజు ఎవరు? దేవుడే. అయితే వారి రాజు దేవుడే, అంటే యెహోవాయే. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు దేవుడు వారికి ఇచ్చినటువంటి చట్టం ఏంటి? వారి రాజు యెహోవానే, కానీ వారికి ఇచ్చిన చట్టం దేవుని మాట. అది నోటి మాట ద్వారా మాత్రమే తన యొక్క వాక్యాన్ని, తన ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. మోషే గారికి ఇచ్చాడు, ఆదాము గారికి ఇచ్చాడు, ఆ తర్వాత హనోకు గారికి ఇచ్చాడు, ఆ తర్వాత నోవాహు గారికి ఇచ్చాడు, అబ్రహాం గారికి ఇచ్చాడు, వారి కుమారులకి ఇచ్చాడు. సో వీళ్ళంతా మోషే వచ్చే వరకు కూడా తమ పితరులకు దేవుడు ఏమేమైతే ఆజ్ఞాపించాడో అదే దేవుడు వారికి ఇచ్చినటువంటి చట్టం. ఈ ప్రజలు ఆయన రాజ్యంగా పిలువబడతారు. చట్టం ఏంటంటే దేవుని నోటి మాట ద్వారా వచ్చిన ఆజ్ఞలే. నోటి మాట. దేవుడు తను ఏదైనా చెప్పాలనుకుంటే కుటుంబ యజమానులు చెప్పేవాడు. కుటుంబ యజమానులే ఆ దేవుని ఆజ్ఞల ప్రకారంగా కుటుంబాన్ని నడిపించుకునేవాళ్ళు. ఓకేనా? ఇది అలాగే కొనసాగింది. రైట్. ఆ తర్వాత ఇక మోషే యుగంలో దేవుని ప్రజలు ఎవరు అనంటే ఇశ్రాయేలు. వీళ్ళకి ఉన్నటువంటి చట్టం ఏంటనంటే ధర్మశాస్త్రం. ఓకేనా? రైట్. జాగ్రత్తగా చూద్దాం.
ముందు ఈ రెండు గురించి తెలుసుకుందాం. క్రొత్త నిబంధన గురించి రాత్రి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధన యుగంలో క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘం దాని గురించి కొంత వివరంగా మరలా రాత్రి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను మీకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలని శ్రద్ధగా వినండి. ఇక్కడ పితరుల యుగంలో తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. పితరుల యుగం ముగింపు ద్వారా దేవుడు ఇశ్రాయేలీల్లో వారిని విడిపించడానికి వారికి నాయకునిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని. అంతకుముందు దేవుని ఏలుబడి కింద ఉన్నటువంటి వాళ్ళు, అంటే దేవుని మాట విని లోబడి బ్రతికిన ఆయన రాజ్యమైన ప్రజలు ఎవరు అంటే, ఆదాము దగ్గర నుంచి ఎవరెవరు దేవుని మాటలకు విధేయులయ్యారో వాళ్ళంతా ఆయన రాజ్యం కిందకే వస్తారు. ఓకేనా? ఏదైనా 3 యుగాలలో కూడా దేవుని రాజ్య ప్రజలు ఏం చేయవలసి ఉంటుంది అంటే, దేవుని మాటలకు విధేయత చూపడమే. ఆయన రాజ్య ప్రజలు ఏం చేయాలా? విధేయులు అవ్వడమే తప్ప ఇంకొకటి ఏమీ ఎదురు చూడట్లేదు దేవుడు. ఓకే, ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళిపోదాం. మోషే గారి కాలంలో దేవుడు ఇలా చెప్పాడు. నిర్గమకాండము, ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వారి ప్రయాణంలో అమాలేకీయులు వారిని దొంగదెబ్బ తీశారు. ఇశ్రాయేలీయుల్ని అలసిపోయినప్పుడు, అంటే రాజనీతిని, యుద్ధనీతిని వదిలిపెట్టేశారు. వాస్తవానికి అవతల పక్షం వారు నిద్రపోయినప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ వారి అనుమతి లేకుండా వారి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. అది యుద్ధనీతి. కానీ అమాలేకీయులు ఏం చేశారంటే, వీళ్ళు ప్రయాణంలో అలసిపోయి కృంగిపోయి నిద్రపోతున్నప్పుడు అమాలేకీయులు వచ్చి వీళ్ళు వెనక వైపు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని చావు దెబ్బతీశారు, అంటే కొట్టారు, కొంతమందిని చంపేశారు. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళకి ఏం చెప్పాడో ఒకసారి చూడండి. 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయం 15-15 వచనం. ఓ బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. అమాలేకీయులు చెయ్యి ఎత్తారు. ఎవరికి విరోధముగా చెయ్యి ఎత్తారని రాయబడింది? సరిగ్గా చదివి చెప్పండి. యెహోవా సింహాసనమునకు అన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క రాజు ఎవరన్నమాట? యెహోవా దేవుడు. అర్థమవుతుందా? యెహోవా దేవుడు, మర్చిపోద్దండి. యెహోవా దేవుడే వారి రాజు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు వారి రాజు ఎవరంటే దేవుడే, యెహోవాయే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద ఎవడైనా యుద్ధానికి వస్తే వాళ్ళు ఎవరితో యుద్ధానికి తలపడుతున్నట్టు? వారి రాజు అయిన యెహోవా దేవునితో యుద్ధానికి తలపడుతున్నట్టుగా దేవుడు భావించాడు. అందుకనే ఈ విషయాన్ని గ్రంథంలో జాగ్రత్తగా రాయి మోషే అని దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని ఇలా రాయించాడు గనుకనే ఈ ప్రజలు కనాను దేశంలోకి వెళ్ళి స్థిరపడిన తర్వాత వారు న్యాయాధిపతుల కాలం గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు మొదటి రాజు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ యుద్ధం చేయమన్నది ఎవరితో తెలుసా? అమాలేకీయులతోనే. వారిని సమూల నాశనం చేయి అని దేవుడు సౌలు రాజుని పంపిస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ఇశ్రాయేల్ రాజు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన సింహాసనం వారి మధ్య ఉంది. వారు తన ప్రజలుగా దేవుడే వారిని కాపాడుకుంటున్నాడు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. సూటిగా ఉన్న విషయం ఏమంటే, అరణ్యములో ఇశ్రాయేలీయుల యొక్క రాజు ఎవరు అంటే యెహోవా దేవుడు. అంటే ఇశ్రాయేల్ ఆయన రాజ్యమేనా కాదా? రాజ్యం. రైట్. ఈ కాలం తర్వాత వీళ్ళు వారి దేశంలో స్థిరపడిపోయారు. దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలో స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు న్యాయాధిపతులు నియమించాడు. ఇప్పుడు మోషే తర్వాత వారికి మంచి నాయకుడు యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారు ఉన్నంతకాలం
యెహోషువను చూసిన పెద్దలందరూ కూడా యెహోవా ఇచ్చినటువంటి సినాయి పర్వతం దగ్గర ఇచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి ప్రజలందరినీ చక్కగా ఏలుబడి చేశారు. అయితే కాలక్రమంలో ఇశ్రాయేలీలు అప్పుడప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అంటే యెహోవా దేవుని విడిచిపోవడం, యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోవడం, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నందు చేత దేవుడు వారిని శత్రు రాజ్యాలకు అప్పచెప్పాడు. అలాగ వారి మీదకి చాలామంది యుద్ధాలకు వచ్చారు, యుద్ధం చేశారు. వీళ్ళు బుద్ధి తెచ్చుకొని నల్లగొట్టబడిన తర్వాత, దేవా మా తప్పు అయిపోయింది నాయనా అని దేవుని బతిమలాడుకున్నప్పుడు వారిలోనే ఒక రాజుని దేవుడు పుట్టించాడు. అలాగా దేవుడు పుట్టించినటువంటి వాళ్ళలోనే బోల్డ్ మంది న్యాయాధిపతులు ఉంటారు. ఈ న్యాయాధిపతుల కాలంలోని చివరి న్యాయాధిపతి ఎవరంటే తెలుసా మీకు? ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతుల కాలంలోని చివరి న్యాయాధిపతి ఎవరో? సమూయేలు. ఓకేనా? సమూయేలు గారు చక్కగా దేవుడు చెప్పినట్టుగానే ప్రజలు నడిపిస్తున్నాడు. ప్రజలు నడిపిస్తూ ఉంటే ఈ నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఏం చేశారో తెలుసా? ఈ క్రమంలో ఈయన కూడా పెద్దవాడు అయిపోయాడు. అంటే వృద్ధాప్యం వచ్చింది, వృద్ధుడయ్యాడు సమూయేలు గారు. వృద్ధుడైన తర్వాత ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఇలాగా మొరపెట్టారు, అయ్యా సమూయేలు గారు, మరి మీ అంత మంచివారు మీ కొడుకులు కారు కాబట్టి లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించండి అని చెప్పేసి వీళ్ళు అడిగారు. అప్పుడు దేవుడు వాళ్ళని లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అన్నప్పుడు సమూయేలు గారు లోపల చాలా బాధపడిపోయాడు. ఏమరా ఉన్నట్టుండి ఇలా మారిపోయారు, నేను ఇంతకాలం వీళ్ళని చక్కగానే, ఎంత నిస్వార్థపరుడు అంటే వారిది లంచముగా రూపాయి కూడా తీసుకోకుండా బ్రతికినంత గొప్ప న్యాయాధిపతి అతనే. ఎవరు? సమూయేలు గారు. అందుకని ఇలాంటి నిర్ణయం ఎందుకు వచ్చింది వీళ్ళకి అని చెప్పేసి ఈ విషయమై దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే దేవుడు అతనికి తెలియజేసినటువంటి సమాచారం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఆ రోజు నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజలు వస్తున్నారు ఆయన దగ్గరికి. 4 నుంచి చదువుతాను, ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. 8వ అధ్యాయం 4 వచ్చిన, ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. చూసారా మాటని? అంటే అప్పటి వరకు వారిని ఏలుతుంది ఎవరన్నమాట? కనబడే వ్యక్తి ఏమో న్యాయాధిపతే. న్యాయాధిపతి ఎవరు? సమూయేలు గారే. కానీ వాస్తవానికి వాళ్ళని ఏలుతుంది ఎవరు? యెహోవా దేవుడు. అదే కదా చదివారా? రెఫరెన్స్ దొరికిందా? దొరకలేదా? దొరికిందా? కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ప్రజలని న్యాయాధిపతుల కాలంలో కూడా వారిని ఏలుబడి చేసిన రాజు ఎవరు అంటే యెహోవా దేవుడు. ఇప్పుడు భౌతికమైన రాజు తమకు కావాలని కోరుకున్నాడు. ప్రజలు కోరుకున్నప్పుడు ఈ విషయం దేవుని దగ్గర మొరపెడితే, సమూయేలు వాళ్ళని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు బాధపడ అవసరం లేదు. వారు తమ్మును ఏలకుండా నిన్ను కాదయ్యా విసర్జించింది, నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. అంటే వారిని ఏలుబడి చేసే రాజు ఎవరన్నమాట? యెహోవా దేవుడే. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలు రాజు ఎవరు? దేవుడు. అయినా వాళ్ళు రాజు అడగగానే దేవుడు రాజుని ఇచ్చేస్తాడా? అలాగే వచ్చినా? ఎందుకంటే దేవుడు రాజ్యాంగాన్ని రాసిచ్చేటప్పుడే ఆ రాజ్యాంగంలోనే చెప్పాడు. ఏం చెప్పాడు? అట్లాంటి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి మీకు. ద్వితీయోపదేశ కాండము
వాళ్ళు రాజుని అడగగానే రాజుని ఒకవేళ ఇవ్వకూడదు అని ఆలోచించవచ్చు దేవుడు, కానీ అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని అంటే ఆయన పూర్వం నుంచి కూడా తన రాజ్యాంగంలో, అంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజ్యాంగంలో ఆ విషయాన్ని చేర్చాడు. చదువుదాం 17వ అధ్యాయము 14 వచనం నుంచి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14 నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో చెబుతున్నాడు, ధర్మశాస్త్ర రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినప్పుడు రాజ్యాంగంలో ఆ విషయాన్ని చేర్చి చెప్పాడు. మీరు మీ దేశంలోనికి వెళ్ళి స్థిరపడిన తర్వాత నా చుట్టూనున్న సమస్త జనుల వల్లే నా మీద రాజును నియమించుకుందునని ఒకవేళ నువ్వు అనుకున్న ఎడల, నీ దేవుడని యెహోవా ఏర్పరిచిన వానినే ఖచ్చితంగా నీ మీద రాజుగా నియమించుకో. తర్వాత నీ సహోదరులలోనే ఒకరిని మీ మీద రాజుగా నియమించుకోవాలి, కానీ అన్యుణ్ణి నీ మీద రాజుగా నియమించుకోకూడదు అని చెప్పాడు. అంటే రాజ్యాంగంలోనే చేర్చాడు. ఏ విషయం? మీకు రాజు కావాలనిపిస్తే, కనబడే భౌతికమైన రాజు కావాలంటే మీ సహోదరుల్లో నుండే ఒకరిని రాజుగా పెట్టుకోండి, నియమించుకోవాలా. అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన వాడే ఉండాలి అన్నాడు. అర్థమవుతుందండి? ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ఆ రాజుకు మళ్ళీ ఆంక్షలు. ఎవరినైతే మీరు రాజుగా నియమించుకుంటారో ఆ రాజు కూడా ఈ విషయాలు తెలియాలా. చూడండి ఏం 16వ వచనం. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోవలదు, తాను గుర్రాలని హెచ్చుగా సంపాదించుకోవడానికి జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా దేవుడు చెప్పాడు, ఇక మీదట మీరు ఈ త్రోవకు వెళ్ళకూడదని మీతో చెప్పేశాడు. మొదటిది. రెండవది, తన హృదయం తొలగిపోకుండా ఉన్నట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోకూడదు. రెండవది. ఎవరికి ఇదంతా? రాజుగారికి. 3, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపు చేసుకోకూడదు. 4, మరియు అతడు రాజసింహాసనమందాసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉన్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథమును చదువుచుండవలెను. అర్థమైందా? రాజుగారికి రాజ్యాంగంలోనే రాజు కావాలని కోరుకున్నప్పుడు రాజుని ఎవరు నియమించుకోవాలి? దేవుడు చూపించే వారినే నియమించుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరై ఉండాలి? ఇశ్రాయేలు ప్రజల్లోని వాడై ఉండాలి. అది మొదటి విషయం. రెండవది, అతడు తన కొరకు ఏం చేసుకోకూడదు? విస్తారముగా గుర్రములని సంపాదించుకోకూడదు. మూడవది, గుర్రాలని రౌతును సంపాదించుకోవడానికి ఐగుప్తుకి వెళ్ళకూడదు అనేటువంటిది 2. మూడవది ఏం చెప్తున్నాడంటే అతడు బహుమంది భార్యలని చేసుకోకూడదు, బహుమంది భార్యత్వం ఉండకూడదు, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. 4వది అతడు చేయవలసింది ఏంటంటే యెహోవా గ్రంథమును, అంటే ధర్మశాస్త్రమును దేవుడు యాజకుల చేతిలో పెట్టాడు, దానిని ఒక ప్రతిని వ్రాయించుకోవాలా. అంటే 5 పుస్తకాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న ఆ గ్రంథాన్ని వ్రాయించుకొని తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు దానిని ప్రజలను పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రమును చదువుకొని దాని ప్రకారంగా ప్రజలను పరిపాలన చేయాలి. అలాగ వారి రాజ్యాంగమైన ధర్మశాస్త్రంలోనే రాజ్యమును గూర్చి, రాజును గూర్చి, వారి ఏలుబడిని గూర్చి ఆ రాజ్యాంగమును దేవుడు రాసిచ్చాడు. ఇలాగ దేవుడు ధర్మశాస్త్రంలో మాటిచ్చాడు కాబట్టి కాలక్రమంలో వారు రాజును కోరుకున్న తర్వాత దేవుడు కాదనలేకపోయాడు. ఎందుకని? దేవుడే ఇచ్చాడు కదా రాజ్యాంగంలో, మీకు రాజు కావాలనుకుంటే రాజు నియమించుకోండి అని. కాబట్టి సమూయేలు దగ్గరకు వచ్చేసి, అయ్యా మాకు రాజు కావాలి అని అంటే వీళ్ళేమి ఇలాగ అడుగుతున్నారని దేవుని ఎదుగుకి వెళ్ళిపోతే దేవుడు కూడా వారు కోరినట్టు రాజుని నియమించేసేయి అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? రాజుని ఏర్పాటు చేశాడు. వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడిన రాజు, మొదటి రాజు ఎవరంటే సౌలు రాజు. వారి రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు రాజు అయిన తర్వాత అతనికి తెలియజేసినటువంటి సమాచారంలో, ఇదిగో వాళ్ళు యెహోవా సింహాసనానికి విరోధంగా అమాలేకులు చేతులు ఎత్తారు కదా,
ఇప్పుడు నువ్వు అమాలేకీయులందరినీ సమూల నాశనం చేయాలి అని వారి ఎదుగు పంపించడానికి సౌలు రాజుని పంపించాడు. అయితే సౌలు రాజు అక్కడ కొంత మూర్ఖ పని చేశాడు. అందువలన దేవుడు సౌలుని ఏం చేశాడంటే రాజుగా ఉండకుండా తొలగించాడు. రాజుగా ఉండకుండా తొలగించాడు. మరి రాజుగా ఉండకుండా తొలగించిన తర్వాత మరి ఎవరిని ఒకరు నియమించాలిగా. ఈ క్రమంలోనే వారికి రాజుని ఎవరిని నియమించాడు? దావీదును నియమించాడు. దావీదు ఏలుబడి బాగుందా బాలేదా? దేవుడికి నచ్చిన విధంగా ఉంది. దేవుడు ఏమైతే చెప్పాడో అలా చెప్పిన వాటన్నిటి విషయంలో అద్భుతంగా పరిపాలన చేశాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ విధంగానే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రజల్ని దేవుని యొక్క ఏలుబడి క్రిందనే చక్కగా ఏలుబడి చేశాడు. అందుకనే అతని ఏలుబడి విషయంలో మాత్రం దేవుని హృదయానుసారుడు. ఎవరు? దావీదు గారు. అయితే అతడు కూడా 10 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. దావీదు గారికి కూడా 10 మంది భార్యలు. ఇందులో విశేషమైన సంగతి ఏమిటంటే అక్కడ మీరు స్త్రీలని బహుమంది స్త్రీలని వివాహం చేసుకోకూడదు. ఎందుకు వివాహం చేసుకోకూడదు అన్నాడంటే వారు మీ హృదయాల్ని త్రిప్పివేసి ఇతర దేవతలతో తిప్పేస్తారు అన్నాడు. అయితే ఇతడు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలలో ఎవరూ కూడా దావీదు గారి హృదయమును విగ్రహారాధన వైపు కానీ దేవుని మీద నుంచి దృష్టి మళ్లించినటువంటి వాళ్ళు ఎవరు కారు. వీళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞలను బట్టి రాజుగారు చెప్పినట్టుగానే అతని భార్యలు ఉన్నారు, కానీ రాజుగారి మనసును మార్చిన దుర్మార్గురాండ్లు కారు. అందుకనే అతని విషయంలో సమ్ ఎగ్జామ్షన్ ఏదో జరిగినట్టుంది. అయితే దావీదు గారు చేసుకున్నారని మీరు చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. ఆయనకి సవరణ లేకపోతే అవకాశం ఉంది కాబట్టి మీకు కూడా ఉంటుందని అనుకోమాకండి. మనం కొత్త నిబంధన సంబంధంలో, ఓకేనా? రైట్. దావీదు గారు ఆ విధముగా దేవుడు చక్కటి ఏలుబడి, దేవుడు కోరిన ఏలుబడి చేసినందుచేత దావీదు కోసం దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అని చెప్పాడు. అలాగ దేవుడు అతనితో వాగ్దానం చేసిన తర్వాత అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. ఎవరి రాజ్యాన్ని? దావీదు గారి సింహాసనమును, దావీదు గారి సంతానమును దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. స్థిరపరచాలనుకున్నప్పుడు అతనితో ఈ విధమైనటువంటి మాటలు చెప్పించాడు. ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి. దావీదుతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును. తర్వాత 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టేసిన సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృపను దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము నిలుచును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పాడు. నీ సంతానము, నీ రాజ్యము, నీ సింహాసనము స్థిరముగా ఉంటుంది అని చెప్పాడు. దీనిని మరొక విధంగా ప్రవక్త అయినటువంటి ఏతాను చేత మరలా దీన్ని ఇలా ప్రవచింపజేశాడు. ఏ విధంగా స్థిరపరచ ఉద్దేశించాడో ఒకసారి కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన. 89వ కీర్తన. ఈ విషయాన్నే మరలా అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఎవరితో ఈ విషయం మాట్లాడుతున్నాడంటే 89వ కీర్తన అంతా కూడా
ఇందులో దావీదుతో దేవుడు చెప్పమన్న మాటలు ఇవి. మాట్లాడుతుంది ఎవరంటే, ప్రవచిస్తుంది ఎవరంటే ప్రవక్త అయిన ఏతాను. ఓకే, ఏతాను గారి విషయంలో ఏం చెబుతున్నాడో చూడండి. ఆయన 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఇక అతనితోనే మాట్లాడుతూ 28వ వచనానికి రండి. నా కృప అతనికి అంటే నీ సంతానానికి నిత్యముగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను ఏమేమి నిలుపుతాడట? రెండింటిని, దావీదు సంతానమును, దావీదుకి వాగ్దానం, దావీదుకి ఇచ్చిన సింహాసనం, రెండింటిని నిలుపుతాడట. ఎంతకాలం నిలుపుతాడటయ్యా? అదే శాశ్వత కాలం వరకు అంటే దానికి ఇంకొక విషయం చెప్పాడు. ఏమని? ఆకాశం ఉన్నంత వరకు అన్నాడు. ఆకాశం ఉన్నంత వరకు ఎవరి సంతానం ఉంటుంది? దావీదు సంతానం ఉంటుంది. ఆ సంతానం కూర్చొనే సింహాసనం కూడా ఉంటుందట. ఎంతకాలం? ఆకాశం ఉన్నంత కాలం. విచిత్రంగా ఉండలేదా? దేవుడు ఎలాగ వాగ్దానం చేశాడు. ఆ తర్వాత 36వ వచనానికి రండి. 35 నుంచి ఇంకా మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. దావీదు సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధతతోడ నేను ప్రమాణం చేసి ఇతని దావీదుతో నేను అబద్ధమాడను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు ఏలుబడి దేవునికి నచ్చింది. దావీదు ఏలుబడిని చూసి నా హృదయానుసారుడు నా ఉద్దేశాలు నెరవేర్చిన వాడని దేవుడు దావీదుని గురించి చెప్పాడు. వినండి, నిద్ర వస్తే వెళ్ళి మొంగాడుకొచ్చుకోండి. ఓకే, చక్కగా చెప్పాడు. దావీదుతో నా సింహాసనము, అతని దావీదు సంతానము స్థిరంగా ఉంటుంది, దావీదు కూర్చున్న సింహాసనం కూడా స్థిరంగా ఉంటుంది. ఎంతకాలం? ఆకాశం ఉన్నంత వరకు, దాని శాశ్వత కాలం వరకు అన్నాడు. ఆకాశం ఉన్నంత వరకు అన్నాడు. 35వ వచనానికి వచ్చిన తర్వాత ఎంతకాలం అన్నాడు? సూర్యుడు ఉన్నంత కాలము అతని సింహాసనం ఉంటుంది, చంద్రుడు ఉన్నంత కాలము అతని సంతానము కూడా ఉంటుంది అన్నాడు. అంటే అప్పుడున్న సూర్యుడే ఉన్నాడా? వేరే సూర్యుడు ఏమైనా ఉన్నాడా? అప్పుడున్న చంద్రుడే ఉన్నాడా? ఇప్పుడు వేరే చంద్రుడు ఏమైనా ఉన్నాడా? అప్పుడున్న భూమి ఏముందా? ఇప్పుడు వేరే భూమి ఏమైనా ఉందా? అంటే దేవుడు ఆ రోజు ప్రవక్త అయిన ఏతానుతో చెప్పినట్టుగా దేవుని యొక్క సింహాసనమును దావీదుకి ఇచ్చాడు దేవుడు, దేవుని ప్రజలను పరిపాలించడానికి. అతడు దేవుడు చెప్పినట్టుగానే పరిపాలన చేశాడు. దేవుడు చెప్పినట్టుగా పరిపాలన చేసి అతని రాజ్యాన్ని, అతని సంతానాన్ని గూర్చి శాశ్వత ప్రమాణం చేశాడు. సూర్యుడున్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం అతని సింహాసనం ఉంటుంది, అతని సంతానం కూడా ఉంటుంది. అందుచేతనే ఇప్పుడు దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను అతని సింహాసనం మీద కూర్చునే రాజు అయ్యాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సొలొమోను బాల్యదశ నుంచి యవన దశ వరకు చాలా అద్భుతంగా ఉన్నాడు. దేవుని మందిరమును కట్టించి దాన్ని ప్రతిష్ఠించి చాలా కాలం అతను ఏలుబడి అంతటిలో కూడా చాలా చక్కగా ఏలుబడి చేశాడు. అతని పరిపాలన అంతటిని స్వర్ణయుగం అంటారు. యాక్చువల్గా అంత అద్భుతమైనటువంటి ఏలుబడి ఎవరిది? సొలొమోనుది. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఇందులో యోగ్యుడిగా ఎంచబడిన వాడు ఎవరంటే సొలొమోను ఒకడే. సొలొమోనుని ఏర్పాటు చేసిన తర్వాత సొలొమోను దేవుడు ఏమైతే చెయ్యొద్దన్నాడో అన్నీ చేసేసాడండి. అది విచిత్రమైనటువంటి విషయం. అర్థమైందా మీకు? దేవుడు ఏమైతే చెయ్యొద్దని చెప్పాడో అవన్నీ చేసేసాడు ఈయన. విచిత్రంగా ఉంది. చదువుదాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తు దేశానికి నీవే కానీ నీ ప్రజలే కానీ గుర్రాలని రౌతులను సంపాదించుకోవడానికి వెళ్ళకూడదు అని చెబితే ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా.
ఆ ధర్మశాస్త్రానికి చదివి జ్ఞానవంతుడై ధర్మశాస్త్ర గొప్పతనాన్ని వివరించి ఇంత చేసిన తర్వాత ఇతడు బుద్ధిహీనంగా చేసినటువంటి పని, మహా జ్ఞానవంతుడు మహా అవివేకు కూడా ఎవరో సొలొమోను. ఓకేనా, రైట్. చూద్దాం ఇతని గురించి ఏమి రాయబడిందో. 26 నుంచి చదువుదాం. 10వ అధ్యాయము 26. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోని యెరూషలేమునందు రాజునొద్దకు ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు రాణులతో షెషేలా ప్రదేశంలో ఉన్న మేడు చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోనుకుండు గుర్రములు ఎక్కడి నుంచి తెచ్చినవి? ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. యా నుంచి తీసుకొచ్చాడు ఇవన్నీ? రాజ్యాంగంలో ఏం రాశాడు? నీ ప్రజలు గుర్రాలని రౌతులను సంపాదించుకోవడానికి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదని దేవుడు చెబితే ఇతడు అదే ఆజ్ఞను పక్కాగా అతిక్రమించాడు. అర్థమైందా? ఇంకేం చేశాడో చదువుదాం. 11వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అంటే ఆ అన్ని జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధులైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె ఆ సొలొమోను హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు ఏమైతే వద్దన్నాడో అదే చేశాడు. చూడండి, అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు ఏమి చేయకూడదు అన్నాడో అతను అవే చేశాడు సొలొమోను. అలాగా దేవుడు అతను చేసినటువంటి తప్పుల కోసం దేవుడు ఏం చేశాడంటే 9వ వచనం చదవండి. 9-10 వచనాలు. 9 నుంచి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నేను ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చింది ఏంటంటే, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో ఉండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. ఇప్పుడేమైంది? మన సబ్జెక్ట్ అంతా మొత్తం రాజ్యం మీద. ఓకేనా? ఇప్పుడు రాజు ఎవరు? సొలొమోన్. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేశాడు. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు చెప్పాడు, సొలొమోను నీ బ్రతుకుని మార్చుకో అని. కానీ ఇతడు బ్రతుకుని మార్చుకోలేకపోయాడు. అతని హృదయం అతని యొద్ద లేదు. 1000 మంది భార్యలతో అతని జీవితం అతలాకుతలం అయిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి దిగజారిపోయాడో. దేవుడు అతని మార్పు లేని స్థితిని చూసి కఠినంగా ఇలా చెప్పాడు, సొలొమోను, ఇక నీవు నా ఆజ్ఞలు గైకొనటం లేదనే సంగతి నాకు పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుంచి
తీసేస్తా అన్నాడు. తీసేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు మొత్తం రాజ్యం అంటే ఎంతమంది? ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ 12 గోత్రాల వారు, ఓకేనా? 12 గోత్రాల వారిలో లేవీయులు దేవుని మందిరంలో సేవ చేసేవారు, ఓకేనా? ఇక 11 గోత్రాల వారందరూ కి రాజు సొలొమోనే. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే, రాజ్యము నీ యొద్ద నుంచి తీసేస్తున్నా అన్నాడు. కానీ మెలకు స్పృహ లేదు ఆయనకి, అర్థమైందా? ఆ తర్వాత మరలా చెప్పాడు, సరే నీ చేతిలోంచి తీసేయను, ఎందుకంటే నేను నీ తండ్రికి మాట ఇచ్చా అన్నాడు. నీ తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి నీ చేతిలోంచి తీసేయను, కానీ నీ కుమారుని చేతిలోంచి తీసేస్తాను అన్నాడు. తన కుమారుడు పేరు రెహబాము, అతని కుమారుడు పేరు రెహబాము. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాముగా ఇతడు రాజుగా స్థిరపడిన తర్వాత, ఇక యాక్చువల్గా సొలొమోను బ్రతికుండగానే దేవుడు ప్రవక్త చేత ప్రవక్త అహియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు ఆ ప్రవక్త పేరు? అహియా. అహియా అనేటువంటి ఆ ప్రవక్త ఇశ్రాయేల్ సైన్యంలో సొలొమోను యొక్క రాజ్యంలో ఒక సైన్యాధిపతిగా తన యొక్క ఏలుబడిలో ఒక చోట పనికి నమ్మకమైనటువంటి వాడు యరొబాము అనేటువంటి అతని. యరొబాము అనేటువంటి అతని సైన్యాధిపతిని ఏం చేశాడంటే, ప్రవక్త అయిన అహియా వెళ్ళి అభిషేకం చేశాడు. అతనితో చెప్పాడు, దేవుని రాజ్యము విభాగించబడింది, నిన్ను 10 గోత్రాల వారికి దేవుడిని రాజుగా నియమించున్నాడు. 10 గోత్రాల వారికి దేవుడిని రాజుగా నియమించున్నాడు. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలని, అది ఎక్కడ నీకు తెలుస్తుందంటే 11వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చదువుదాం. ఇతడు అంటే యరొబాము అనేటువంటి ఇతడు రాజు మీదికి లేచుటకు హేతు ఏమంటే, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమును కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు బహుబలాఢ్యుడై మహాబలాఢ్యుడై ఉండగా యవనుండగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారినిగా నిర్ణయించను. అంతటా యరొబాము యెరూషలేము నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయున్న అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతును, సీదోనీయుల దేవతలను, కెమోషునకును, మోయాబీయుల దేవతల మిల్కోను అను అమ్మోనీయుల దేవతకు మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టలను నా విధులను అనుసరించకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతులను రాజ్యమును కొట్టేసి 10 గోత్రములను నీకిచ్చదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందునను ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును అని చెప్పాడు. అర్థమైందా? రాజ్యాన్ని విడదీసింది ఎవరు? ఇప్పుడు ఎవరు? దేవుడే. ఎందుకు? సొలొమోను విపరీతమైన వింత ప్రవర్తన, దేవుడు చెప్పినా బ్రతుకును మార్చుకోలేంత కఠినుడైపోయాడు. అందుకని సొలొమోను కాలంలోనే అతని సైన్యాధిపతులు, అతని పనివాడుగా ఉన్నటువంటి యరొబాముని ఏం చేశాడు? రాజుగా నియమించడానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడని ప్రవక్త అయిన అహియా ద్వారా అతనికి వర్తమానము పంపించాడు. ఈ విషయము ఎలాగో సొలొమోనుకు తెలిసిపోయింది. సొలొమోను తెలిసిపోయి ఏం చేశాడంటే, ఈ యరొబాముని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ఇతని బుద్ధి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, అంతకుముందు సౌలు రాజు దావీదుని ఏ విధంగా చంపాలనుకొనినో అట్లనే ఆ దురాత్మ చేత నింపబడిన సౌలు రాజు చేసినట్టుగా ఇప్పుడు సొలొమోను యరొబాము విషయంలో చేస్తున్నాడు. అర్థమైందా?
అయితే యరొబాము ఏం చేశాడంటే అతడు ఐగుప్తు దేశానికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇప్పుడు మరలా ఆ పెద్దలందరూ కలిసి రెహబాము దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నీ తండ్రి యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించి మా మీద మోయలేని భారాలు పెట్టేశాడయ్యా. కాబట్టి నువ్వైనా, మీ తండ్రి ఎలాగో చనిపోయాడు, నువ్వన్నా భారాలు తగ్గిస్తావా, తగ్గించండి అని చెప్పేసి అడగటానికి పెద్దలు వెళ్ళారు. ఎవరు? ఇశ్రాయేల్లోని పెద్దలందరూ వెళ్తే ఇతను 2 రోజులు టైం తీసుకొని 2 రోజుల తర్వాత రండి, నేను తర్వాత చెప్తాను అని చెప్తాడు రెహబాము. చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఇతను ఇశ్రాయేల్ పెద్దలను గూర్చి కదా ఆలోచన చేయాలా, కుర్రచేష్టలు చేశాడు. తన తోటి స్నేహితులను పిలిచి, రే మరి మా ఇశ్రాయేల్ పెద్దలు ఇలాగా అన్నారు, ఇలాగ చెప్పేశారు, కాబట్టి ఎలా ఏం చేయమంటారా అని చెప్పేసి స్నేహితులు పెద్దలు చెప్పారు, నేను నిజంగా నువ్వు తగ్గించేసే, మీ తండ్రి పెద్ద పొరపాటే చేసేసాడు అని చెప్పినా వీళ్ళు వినలా. తన స్నేహితులు చెప్పినట్టుగా ఇతడు చేశాడు. స్నేహితులు ఏం చేశారు? రే వాళ్ళందరూ పెద్దలు, నువ్వు చూస్తే కుర్రోడివి, ఇప్పటి నుంచే నిన్ను వాళ్ళు తన స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళ ఇష్టమైనట్టుగా పరిపాలన చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు, నీ తండ్రి చేసిన దానికంటే ఎక్కువ భారాన్ని మీ మీద మోపుతానని చెప్పు అని తప్పుడు సలహాలు ఇస్తారు అతని యవన స్నేహితులు. అర్థమైందా? అలాంటి తప్పుడు సలహా ఇచ్చినందుచేత వెంటనే ఇతడు 2 రోజుల తర్వాత ఇశ్రాయేల్ పెద్దలు వస్తే వాళ్ళందరితో ఇట్లాగే చెబుతాడు, నా తండ్రి మీ మీద మోపింది చిటికన వేయాలంత భారమే, కానీ నేను మీ మీద ఇంకా ఎక్కువ భారాన్ని మోపుతున్నాను పోండి అని చెప్పి పంపించాడు. అర్థమైందా? యవనుల యొక్క ఆలోచన విధానమును బట్టి దేవుని యొక్క ప్రజలపై మోయలేని భారాన్ని మోపడానికి సిద్ధపడ్డప్పుడు ఇశ్రాయేల్ పెద్దలందరూ బోర్న ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈలోగా ఐగుప్తు దేశం నుంచి యరొబాము విషయం సొలొమోను చచ్చిపోయిన సంగతి తెలుసుకొని వచ్చిన తర్వాత 10 గోత్రాల వారు మొత్తం వెళ్ళిపోయి యరొబాము దగ్గరికి వెళ్ళారు. అప్పుడే ప్రవక్త అయిన అహీయా కూడా చెప్పాడు. అలా చెప్పినట్టుగానే 10 గోత్రాల వారికి ఇశ్రాయేలీయుల రాజ్యముగా విభజించాడు. ఏ రాజ్యము? ఇశ్రాయేల్ రాజ్యం. ఈ ఇశ్రాయేల్లో యూదా గోత్రం ఉంది. ఆ ఒక్క గోత్రమును మాత్రమే దేవుడు సొలొమోను కుమారుడైన రెహబాముకి నియమించాడు. దానిని అన్నారు యూదా రాజ్యము. ఇది మీరు గుర్తుంచుకోండి. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీయుల రాజ్యం అంటారు. ఇశ్రాయేలీయుల రాజ్యం. ఆ తర్వాత ఒక గోత్రం వారు ఉన్నారు, వారిని యూదా రాజ్యము అంటారు. దీని మీద దావీదు సంతానం ఉంటుంది, వారసత్వం. క్రైస్తవ సహోదరులలో చాలామందికి ఈ రాజ్యాన్ని గూర్చిన వివరణ తెలియక, రాజ్యం గురించి ఏమి తెలియకుండానే ఊరకనే కాలయాపన చేస్తుంటారు. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇది యూదా రాజ్యం, ఇది ఇశ్రాయేలీయుల రాజ్యం. దీనిని దక్షిణ రాజ్యం అని కూడా అంటారు. దీన్ని ఉత్తర రాజ్యం అని అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఈ 6 పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల రాజ్యము, యూదా రాజ్యము, లేక ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అనేటువంటి పదాలతో పిలువబడుతుంటుంది. అక్కడ చాలామందికి ఆ విధంగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. లేకపోతే రాజ్యాలను గురించి ఊరికనే మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకనే అది బోర్డు మీద రాస్తున్నా, అది మీ మనసులో ఉండాలి. ఆ 6 పుస్తకాలు ఎప్పుడు చదివినా ఇప్పుడు ఇలాగ దీన్ని మనసులో పెట్టుకొని చదివితే ఈజీగా తెలిసిపోతుంది రాజుల చరిత్ర అంతా. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రాజ్యముల సింహాసనము, ఈ ఇశ్రాయేల్ రాజ్యమును చూసారా,
దీంట్లో ఎవరు బలవంతురో వాళ్ళు రాజులు అవుతూ ఉంటారు. కానీ ఇశ్రాయేలీయుల రాజ్యము కాలక్రమంలో తొందరగా పతనం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు కూడా యూదా రాజ్యంలో మొదటి రాజు ఎవరు అంటే, మొదటి రాజు యరొబాము. రాజైనటువంటి కొద్ది రోజుల్లోనే ఇక్కడ మొదటి రాజు ఎవరు వీళ్ళకి? రెహబాము. ఈ యరొబాము రాజైన తొలి దినాల్లోనే ఇతడు చేసిన మూర్ఖ పని ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈ 10 గోత్రాల వారు, దాను, బేతేలు అనేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే యెరూషలేములోనే ఉంటారు. ఏడా ఈ దావీదు సంతానం ఏలుబడి ఈ రాజ్యం అంతా కూడా యెరూషలేములోనే ఉంటుంది. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉత్తర రాజ్యం 10 గోత్రాల వారు విస్తరించి ఉంటారు. ఇప్పుడు యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. యెరూషలేములో దేవాలయం ఉంది. ఈ రెండు రాజ్యాలు 2 భాగాలకు విభాగించబడిన ఈ 2 రాజ్యాలకి రాజ్యాంగం ఒకటే. ఏది? ధర్మశాస్త్రం. ఓకేనా? అయితే ఈ రెండు రాజ్యాల్లో ఉన్న ప్రజలందరికీ దేవుడు యెహోవాయే. వీరందరికీ ఆరాధన స్థలము యెరూషలేం దేవాలయమే, సొలొమోను కట్టించిన బంగారు దేవాలయం. కాబట్టి ఈ రాజు యరొబాము రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ మొదటి రాజు ఇశ్రాయేల్ రాజ్యంలో ఇప్పుడు ప్రజలందరూ దేవుని ఆరాధించడానికి సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా దేవాలయానికి యెరూషలేముకి వెళ్ళాలి. కాబట్టి అలాగే ప్రతి విశ్రాంతి దినాన కూడా దేవాలయానికి వెళ్ళాలి. కాబట్టి ఇలాగ ప్రజలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాము, మా తండ్రి గారు మా తాతగారు రాజుగారు కదా, మీరు ఇలాగ ద్రోహం చేయొచ్చునా అని ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలను ఎక్కడ మార్చేసి నా మీద తిరగబడ ప్రేరేపిస్తాడో అనే అభద్రతా భావంతో యరొబాము ఏం చేశాడంటే, బేతేలు దగ్గర అలాగే దాను అనే ప్రాంతాల్లో ఒక బంగారు దూడలు చేయించి బలిపీఠములు కట్టించి లేవీలు కాని వారిని యాజకులు నియమించి 10 గోత్రాల వారు, మీరు మాటికి దేవాలయం కోసం ఎక్కడ వెళ్ళే పని లేదు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళే పని లేదు. కాబట్టి అందరూ కూడా యెరూషలేము వెళ్ళకుండా ఇక్కడే దాను బేతేలు 2 ప్రాంతాల్లో గొప్ప బలిపీఠములు కట్టేశాను, అక్కడే మీరు దేవునికి బలు అర్పించండి అని చెప్పేసి ప్రజలందరినీ విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించాడు. దూడలు చేయించి ఇవే యెహోవా దేవుడు, ఐగుప్తు దేశం నుంచి మనల్ని విడిపించిన వాడు ఈయనే అని చెప్పేసి దూడలను చూపించేసి మొదటి దినాల్లోనే విగ్రహారాధన చేసేసాడు అతనే. అయితే రెహబాము విగ్రహారాధన చేయలేదు, కానీ ఇతడు కూడా బహుమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. దేవుని భయం లేకుండా దేవునికి ఇష్టం లేని పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇలాగా ఇక్కడ వారసత్వం వస్తూ ఉంటుంది. మీకు ఒకటి గుర్తుండాలి, ఏమిటంటే నిజంగానే దేవుడు చెప్పినట్టుగా దావీదు సంతానమును భూమి మీద లేకుండా చేయడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన మాట కొరకు దావీదు సింహాసనం మీద దావీదు సంతానాన్ని కూర్చోబెట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడైన అబియా కుమారుడైన ఆసా కుమారుడైన యెహోషాపాత్ తర్వాత యెహోరాము తర్వాత ఆహాజు. ఇలాగా వీళ్ళందరూ రాజులు వారసత్వంగా వస్తారు. ఒకరి తర్వాత ఒకడు కుమారుడు వస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఎవరు బలవంతుడో వాళ్ళు వచ్చేసి రాజును చంపేసి రాజులు అయిపోతూ ఉంటారు. ఇది అందుకనే అతి కొద్ది కాలంలోనే వీళ్ళందరూ దేవుని మాటలు విడిచిపెట్టేసి విగ్రహారాధన చేసేస్తారు. ఎవరు? ఇశ్రాయేల్ రాజ్యం విగ్రహారాధన చేసినందుచేత చాలా కొద్ది కాలంలోనే వీళ్ళందరూ అష్షూరు రాజుని వారి మీదకి పంపించి దేవుడు ఈ అష్షూరు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. అష్షూరీయుల రాజ్యం షోమ్రోనీయులు అంటారు. అక్కడికి తీసుకొని పోయి ఈ ఇశ్రాయేల్ అందరినీ అక్కడ తీసుకొని పోయి అతని దేశంలోని షోమ్రోనీయులను తీసుకొచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో పెట్టేస్తారు. అర్థమైందా? ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. వీళ్ళు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరో 150 సంవత్సరాలకి పరిస్థితులు ఎలా మారిపోయాయనంటే,
ఈ దావీదు సంతానంలో నుంచి కూడా ఒక్కడు కూడా మంచివాడు కాకుండా అందరూ విగ్రహారాధికులైపోతారు. అందుకే ఇలాగ పనికిరాని వాళ్ళు అయిపోతున్నందు చేతనే అందరూ పనికి రాకుండా దేవునికి పనికిరాని రాజులైపోయారు. అంచేతనే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఇలా తెలియజేశాడు. వీళ్ళందరికీ యూదా రాజ్యంలో చివరి రాజు ఎవరంటే సిద్కియా. చివరి రాజు ఎవరు? సిద్కియా. ఆ సిద్కియా తండ్రి గారు, సిద్కియా యొక్క తండ్రి గారు అతను ఎవరంటే యెకొన్యా అంటారు. చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 28వ వచనం నుంచి చదువుదాం. కొన్యా అను ఇతడు హేయమైన ఓటుకుండి వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరవేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి అంటే ఏమంటున్నాడంటే, వీళ్ళేమైనా పనికిమాలినోళ్ళా, పగిలిపోయిన కుండలాంటోళ్ళా కారే, వీరి కోసం నేను చాలా గొప్పగా ఆలోచన చేశానే, వీరు నా రాజ్యం మీద కూర్చునేటువంటి రాజులుగా నేను నియమించానే అంటున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? అతని సంతానము విసిరవేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ యెకొన్యా అనే మనుషుని గూర్చి రాయండి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా ఉండడు అని దేవుడు చెప్పేశాడు. ఎవరి కోసము? యూదా రాజ్యం కోసం చెప్పాడు. ఇప్పుడు అది ముందే 150 సంవత్సరాల క్రితమే చెరలోకి పోయింది. ఇలా చరిత్ర అయిపోయింది, ఇజ్రాయెల్ రాజ్యం చరిత్ర. ఇప్పుడు యూదా రాజ్యమును గురించి చెప్తున్నాడు. యూదాలో ఇంకెవడు కూడా దావీదు సింహాసనం మీద దావీదు సంతానముగా ఉండేవాడు ఎవడు రాజుగా ఉండడు, కూర్చోడు అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడే ఏం చెప్పాడంటే, దావీదుకైతే శాశ్వతంగా నీ సంతానం ఉంటుంది, నీ సింహాసనం ఉంటుంది, నీ సింహాసనం మీద కూర్చునేవాడు ఉంటాడు అని చెప్పాడు. కానీ ఈ రాజులు చూస్తేనేమో రాజుల చరిత్రలో యూద రాజ్యంలో అందరూ పనికిమాలిన వాళ్ళే తయారైపోయారు. కొంతమంది కనబడతారు. యోషియా అనేటువంటి ఒక రాజు, ఆ తర్వాత రెహబాము కొంత మట్టుకు పర్వాలేదు, యెహోషాపాతు కొంత మట్టుకు మంచి పరిపాలన చేశాడు. ఆ తర్వాత హిజ్కియా అనేటువంటి రాజు మంచి పరిపాలన చేశారు. కొంతమంది మంచి పరిపాలన చేశారు. చివరికి వచ్చేసరికి చాలా దుర్మార్గులుగా తయారైపోయారు. చెదిరి అంత పాడైపోయినందు చేత చివరి దశలో ప్రవక్తని ఇర్మియా ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఇక ఇశ్రాయేల్ యూదా రాజ్యంలో ఎవడు రాజుగా ఉండడు, దావీదు సింహాసనం మీద ఎవడు కూర్చోడు. మరి ఈ రాజ్యం అంతా ఏమైపోద్దంటే, ఈ రాజ్యము బబులోను చెరలోనికి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలీల రాజ్యం 150 ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయింది. ఇది జరిగిన తర్వాత మరో 150 సంవత్సరాలకి యూదా రాజ్యము బబులోను చెరలోనికి వెళ్ళిపోతుంది. అయ్యా అర్థమవుతుందా మీకు? యూదా రాజ్యము కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యెరూషలేము సింహాసనం ఖాళీ, యెరూషలేము సింహాసనము ఖాళీ. మరి దావీదుకి ఇచ్చిన మాట ఏమవ్వాలి? కాబట్టి ఇశ్రాయేలీలు యూదా రాజులు వీళ్ళందరూ కూడా ఏమి చేసి భ్రష్టులు అయ్యారనంటే, ఈ 2 రాజ్యాల వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే విగ్రహారాధన. ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. కాబట్టి ఈ 2 రాజ్యాల విచిత్రం ఏంటంటే, ఈ రాజ్యము గొప్ప రాజ్యమే, అష్షూరు సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యమే. యూదుల్ని యెరూషలేము నుంచి యూదయ రాజ్యాన్ని బబులోను రాజు తన దేశాన్ని కొనిపోయిన తర్వాత, బబులోను రాజు మరలా ఇశ్రాయేలీ ఈ షోమ్రోన్ దేశం ఉంది కదా, అష్షూరు దేశం, అక్కడికి వెళ్ళిపోయి అష్షూరులో ఉన్న ఇశ్రాయేలీలను కూడా ఇక్కడ తీసుకొని వచ్చేస్తాడు. అంటే అందరు కలిసి ఆడున్నారనమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు అందరు కలిసి ఆడున్నారు, బబులోనులో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఈ బబులోను దేశంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ 70 సంవత్సరాల పాటు
70 ఏళ్ల పాటు వీళ్ళకి చెరకాలం. ఎవరికి? బబులోను చెరలో ఎంతకాలము? 70 ఏండ్లు విధించాడు వాళ్ళకి దేవుడు. 70 ఏండ్లు విధించిన తర్వాత ఈ 70 ఏండ్లలో ఈ 2 రాజ్యాల్లో ఉన్న ప్రజల్ని దేవుడు పవిత్రపరిచాడు. ఏ విధంగా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి జీవితాలలో విగ్రహారాధన అనేది వారి జీవితాల్లో లేకుండా పోయింది. అర్థమైందా మీకు? ఈ 70 ఏళ్ళలో వీరిని శుద్ధి చేసిన వీరికి పట్టిన మట్టి దరిద్రం అంతా వదిలించాడు చెరలో. అందుకనే తమ దేశానికి ఇశ్రాయేల్ తిరిగి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా వాళ్ళు విగ్రహారాధన చేయాల. అది చరిత్ర. మీకు అర్థమవుతుందా? అది చాలా గొప్ప చరిత్ర. అది బైబిల్ సరిగ్గా చదివితే బాగా అర్థమవుతుంది మనకి. అర్థమైందండి? ఇశ్రాయేలీలో ఉన్న విగ్రహారాధన అంతా పూర్తిగా తొలగించేశాడు. ఇప్పుడు వీరిని యూదా రాజ్యం 70 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చాడు. అప్పటికే బబులోను మహా సామ్రాజ్యం ఉంది. బబులోను రాజ్యం తర్వాత మాదీలు పారసీకుల సామ్రాజ్యం కూడా యూదా రాజ్యం అనే ప్రజల మీద కొనసాగుతుంది. వీళ్ళు అప్పటికి బబులోన్లో ఉన్నారు. కొరేష్ పరిపాలనలో, అంటే పారసీక సామ్రాజ్యంలో వీరిని తమ స్వదేశానికి పంపించడానికి మంచి సానుకూలత దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి వస్తారు. తమ స్వదేశానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క 3 దఫాలుగా వస్తారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది, నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది, ఇలాగా 3 దఫాలుగా వచ్చేసి వీళ్ళు తమ దేశానికి వచ్చి ముందుగా కట్టుకునేది ఏమిటంటే దేవుని మందిరాన్ని. బబులోను రాజు వచ్చేసి మందిరాన్ని మొత్తం కూలగొట్టిపోయాడు అంతకుముందు 70 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మరలా దాన్ని తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుచేత దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి దేవుడి మందిరాన్ని కట్టించుకుంటాడు. కట్టేటప్పుడు కూడా వీళ్ళు కొంచెం మూర్ఖత్వం ప్రదర్శిస్తారు. ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ బబులోను రాజ్యం తర్వాత మాదీలు పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. తర్వాత గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు రోమా మహాసామ్రాజ్యం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు కూడా యూదా ప్రజల మీద దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి రాజు లేడు. యూదా రాజ్యంలో రాజు సింహాసనం ఖాళీ, రాజు లేడు. యూదా రాజు సింహాసనం ఏముంది? ఖాళీగా ఉంది. యూదా రాజు సింహాసనం అంటే దేవుని సింహాసనం అని అర్థమవుతుందా మీకు? దేవుని సింహాసనము, దేవుని ఏలుబడి, దేవుని ఏర్పాటులో ఉన్న రాజు ఇశ్రాయేలు యూదా ప్రజల మీద రాజుగా లేడు. ఎవరున్నారు ఇప్పుడు? మరి బబులోనీయులు ఉన్నారు, వాళ్ళ తర్వాత మాదీయులు పారసీకులు ఉన్నారు, వాళ్ళ తర్వాత గ్రీకు ది గ్రేట్ అలెగ్జాండర్ ఉంటారే, అతని ఏలుబడి కొనసాగింది. అతని తర్వాత రోమ మహాసామ్రాజ్యం ఏలుబడి కింద కూడా ఉన్నారు వీళ్ళందరూ. ఈ మొత్తానికి వీళ్ళ దేవుని రాజ్యము సింహాసనము ఖాళీ, ఎవరు కూడా రాజ్యం కింద లేరు. ఇప్పుడు అలాగ దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడేవాడెవడు లేడు కనుక ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిన ప్రార్థన ఇది: నీ రాజ్యము మాకు వచ్చుగాక అని ఎందుకు చెప్పాడంటే ఇంత వెనకాల ఉంది కథ. అర్థమైందండి? నీ రాజ్యం వచ్చుగాక అని ఉన్నది దానికోసం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సింహాసనం మీద దావీదుతో చేసినటువంటి ప్రమాణం ఏమైంది? అలాగే ఉంది కదా. ఇప్పుడు చదివి చూద్దాం, చూడండి ఎంత బాగుంటుందంటే, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. గబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందా? దావీదుతో చెప్పాడు ఒక మాట. ఏమన్నాడు? ఒకసారి మళ్ళా చదువుదాం. ఈ మాట కొంచెం చదివేద్దాం నాయన, చదువుదాం. నీవు గర్భం ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పను. ఎక్కడి నుంచి వచ్చిన సమాచారం ఇది? పరలోకం నుంచి గబ్రియేలు దేవదూత ద్వారా మరియమ్మ గారి దగ్గరికి వచ్చిన సమాచారం ఇది. ఏమని?
అమ్మా నువ్వు గర్భవతివే కుమారుని కంటున్నావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అన్నాడు. ఈ విషయం ఏడ చెప్పాడు? దావీదుతో చెప్పాడు, నీ సంతానము నిత్యము స్థిరపరచెదను, అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును. చదవండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం కదా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం నాయన, 13 నుంచి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినై ఇందును, అతడు నాకు కుమారుడై ఉండును అన్నాడు. ఎవరికి దేవుడు తండ్రి అయి ఉంటాడు? దావీదు సంతానానికి అన్నాడు. కానీ ఇక్కడ దావీదు సంతానముగా వచ్చినటువంటి సొలొమోను అయితే దేవుని మందిరాన్ని కట్టించగలిగాడు, కానీ దేవునికి కుమారుడు కాలేకపోయాడు. పాపి అయిన మనిషి దేవుని కుమారుడు కాలేడు. సొలొమోను దేవుని కుమారుడు కాలేదు, అతని కుమారుడు రెహబాము దేవుని కుమారుడు కాలేడు. అర్థమైందా? సొలొమోను దేవుని కుమారుడు కాలేకపోయాడు, అతని కుమారుడు రెహబాము దేవుని కుమారుడు కాలేకపోయాడు. అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత ఆసా దేవుని కుమారుడు కాలేకపోయాడు. అక్కడక్కడ వచ్చారు. హిజ్కియా పుట్టు కోసం మాత్రం ఎలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను. అతని భుజం మీద రాజ్యభారం ఎవరి కోసం చెప్పాడు? యేసుక్రీస్తు కోసం మాత్రమే కాదు, అది హిజ్కియా కోసం కూడా. అర్థమైందా మీకు? హిజ్కియా కోసం కూడా, అది డబుల్ ప్రాఫెసీ యాక్చువల్గా అది. కాబట్టి హిజ్కియా రాక కోసం కూడా ఆ విషయాన్ని చెప్పాడు. అలాగా దేవుని కుమారులు అనబడిన వారిలో చాలా తక్కువ మంది, కానీ శాశ్వతంగా దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి రాజు ఎవరు అంటే దావీదు సంతానమే. కానీ దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి రాజు శాశ్వతమైన రాజు, శాశ్వతమైన సింహాసనం, శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం మీద కూర్చునేవాడు దేవుని కుమారుడు అనబడతాడు. అక్కడ గబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గర చెబుతున్న సమాచారం అది. నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు, 32వ వచనంలో ఉన్నాం లూకాసు వార్తలో. ప్రభు అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు, అంటే యేసు ప్రభు అనేటువంటి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఇప్పుడు అందుకని యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎందుకు పిలువబడ్డాడో తెలుసా మీకు? ఇప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారు? దావీదు సంతానముగా వచ్చాడు కనుక. అర్థమైందా? దావీదు సంతానముగా యేసుక్రీస్తు వచ్చాడు కనుకనే దావీదు సింహాసనం మీద కూర్చునేటువంటి రాజు దావీదు సంతానమై ఉండవలనని దేవుడు యోనాతానుతో ప్రవచింపజేశాడు కదా. అందుకని ఆ సింహాసనం మీద కూర్చునేటువంటి రాజే యేసుక్రీస్తు వారు. అర్థమైందా? కనుక మళ్ళా చదువుదాం. అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, భౌతికమైన ఆయన తండ్రిగా పిలువబడిన దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును. ఆయన అంటే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందా? మొత్తానికి దావీదుతో చేసిన ప్రమాణమును బట్టి దావీదు వంశంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు జన్మ భూమి మీద పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులకు కూడా తెలియజేయబడిన సమాచారం ఏంటంటే యూదులకు రాజుగా పుట్టాడు అని. దావీదు సంతానము ప్రభు అయిన క్రీస్తు. దావీదు సంతానాన్ని లేక యూదయ సంతానాన్ని లేక యూదయ జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని తరతరములు ఏలేటువంటి వాడు. అందుకని యాకోబు వంశస్థులు అన్నాడు. రాజ్యము 2 భాగాలుగా చూడట్లేదు, ఒక్కటిగా చూస్తున్నాడు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిది ఉంటాయి. ఇప్పుడు ఆ దేవుని రాజ్యానికి రాజు ఎవరు అనమాట? ఇప్పుడు యేసు ప్రభువారు. ఆ రాజ్యం ఏ విధంగా స్థాపించబడింది భూమి మీద అనే దానిని తర్వాత ఆలోచన చేద్దాం. చాలాసేపు అయింది మీరు వినబట్టి. అర్థమైందా? అంత అద్భుతమైనటువంటి దేవుని సింహాసనం మీద దేవుని కుమారుడుగా యేసు ప్రభువారి సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకనే భూమి మీద ఆయన పుట్టుకతోనే రాజు.
ఆయన రాజ్యము స్థాపించడానికి, దేవుని రాజ్యం భూమి మీద లేదు కాబట్టే దేవుని రాజ్యము యేసు ప్రభు వారి మరణ సమాధి పునరుత్థానము తర్వాత ఆయన రాజుగా అభిషేకించబడతాడు. అదంతా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలని ఇంకొంచెం కూలంకషంగా తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఇంకా చాలా పాఠం ఉంది కాబట్టి దాని గురించి ఇంకొంత వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం రాత్రి పాఠంలో తెలియజేస్తాను. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు ధర్మశాస్త్ర యుగంలో దేవుని రాజ్యం యేసుక్రీస్తు భూమి మీద పుట్టేంత వరకు కొనసాగిన తీరులో ప్లస్ మైనస్లతో పాటు దేవుని రాజ్యము 2 భాగాలుగా విభాగించబడడంతో పాటు 2 రాజ్యాలు ఏ విధంగా పతనమైపోయాయో తిరిగి వారిని ఒక రాజ్యముగా ఏర్పాటు చేసి దేవుడు దావీదుతో చెప్పినట్టుగా శాశ్వతమైన రాజుని ఏ విధంగా వారి మీద తీసుకొచ్చాడో అనేటువంటి విషయం వరకు కొంత ఆలోచన చేశాం. ఇక మిగతా విషయాలన్నింటినీ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు నాయన. నీ కృపా కనికరములు బట్టి అనుగ్రహించిన ఈ దినములో నీ పరిశుద్ధమైన లేఖన సారాంశాన్ని మాకు తెలియజేసిన విధానం కొరకు తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పులైన మైడల మహోన్నతమైనటువంటి భవిష్యత్తును నిర్ణయించారు. దానిని తెలుసుకొని బ్రతకటం కొరకు నీ గ్రంథాన్ని మాకు ఇచ్చారు నాయన. అద్భుతమైన నీ జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఇచ్చారు. మేము బ్రతికుండగానే దాన్ని తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఆ విధంగా నేర్చుకోవటానికి మా కొరకు ప్రయాసపడి పుస్తకాలు రాసి పాఠాలు చెప్పిన బోధకులైన వారందరిని బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. తెలుసుకున్న నీ పిల్లలు నీ కొరకు గొప్పవారై నీ రాజ్య సంబంధులుగా యోగ్యమైన స్థితిలో బ్రతకడానికి సహాయం చేయండి. ఇలాగ నీ రాజ్యమును కట్టు ప్రయత్నంలో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం నీ మహిమ కొరకు సఫలం చేయమని మా రక్షకుడు మీ కుమారుడని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.